కొన్నిసార్లు నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది. ఏమని? ఏమయ్యా, పలానోళ్ళ దగ్గర 10,000 రూపాయలు తీసుకున్నావు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడుగా, వాళ్ళ అప్పెందుకు తీర్చావు? ఆ పేద వెధవరాల దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నావు. అరే 10 లక్ష రూపాయలు తీసుకొని 10 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఇప్పుడు కోట్లాధిపతి అయిన తర్వాత, ఇవ్వగలిగే సామర్థ్యం నీ దగ్గర కొన్న తర్వాత ఆ 1,00,000 రూపాయలు ఎందుకు ఆ పేద వెధవరాలకి ఇవ్వవు? తప్పు ఇచ్చేయి. నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉంటే కొంతమంది దాన్ని ఎట్లా తోసేస్తారో తెలుసా? అది వెధవరాలు. దాని తరపున మాట్లాడేవాళ్ళు ఎవరున్నారు? అది నా ఎదురుకొచ్చి నన్ను అడగలేదు, ఒకవేళ అడిగినా నేను గదమాయిస్తా, వెళ్ళిపోద్ది. మంది మార్బలం దానికి లేరు కదా. నేను కోటీశ్వరుని, నేను ఆడిందే ఆట, పాడిందే పాట, నన్ను అడిగేది ఎవరు? మనస్సాక్షి మాట్లాడుతున్నా కొంతమంది ఏం చేస్తారో తెలుసా? మనస్సాక్షి నేరారోపణ చేస్తున్నా ఆ మనస్సాక్షిని తోసేస్తారట. తమ్ముడు, నా వైపు చూడు. చాలాసార్లు నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది. గంటల తరబడి ఫోన్ దగ్గర కూర్చొని ఆడుకుంటున్నావే, చెడ్డవాటిని చూడకపోవచ్చు. ఆ సమయం వాక్యం దగ్గర గడపాల్సిన నీవు వాక్యం దగ్గర గడపకుండా, మోకాళ్ళ దగ్గర గడపాల్సిన నువ్వు మోకాళ్ళ దగ్గర గడపకుండా, ఫోన్ దగ్గర గంటల తరబడి నువ్వు ఆడుకుంటూ ఫోన్తో సమయాన్ని వృధా చేసుకుంటా ఉంటే, ఎన్నిసార్లు నీ మనస్సాక్షి నీతో మాట్లాడలేదు? ఎన్నిసార్లు నీ మనస్సాక్షి నిన్ను గద్దించలేదు? ఎన్నిసార్లు నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయలేదు? ఇన్నిసార్లు గద్దించిన కొన్నిసార్లు నువ్వేం చేసావో తెలుసా? త్రోసివేసావు. అలా త్రోసివేస్తే ఏం జరిగిందో తెలుసా? విశ్వాస ఓడ బ్రద్దలైపోద్ది. దానికి మించి ఒంటిలో వణుకు పుట్టించే మాట ఏంటో తెలుసా? మనస్సాక్షిని పదే తృణీకరించి వాత వేయబడిన స్థితిలో ఎవరైతే బ్రతుకుతారో వారినట దేవుడు, వినండి, వారినట బాబోయ్, ఎవరి చేతికి? వాడు సైతాను చేతికి అప్పగించబడతాడట. ఇక సైతాను చేతికి ఒకడు అప్పగించబడ్డా, చేయకూడని నీచమైన కార్యాలు, చేయకూడని హేయమైన కార్యాలు, చేయకూడని లజ్జాకరమైన కార్యాలు, చేయకూడని అపవిత్రమైన కార్యాలు వాడు చేస్తూ వెళ్తాడు. ఒరే, వీడు చర్చికి వెళ్ళేవాడు కదా, ఇంత ఘోరంగా ఎట్లా బ్రతుకుతున్నాడు? వీడు దేవుడు నమ్ముకున్నవాడు కదా, ఇంత రోత బ్రతుకు ఎట్లా బ్రతకగలుగుతున్నాడు? ఎలా బ్రతకగలుగుతున్నాడు తెలుసా? దేవుడే వాడిని సాతాను చేతికి అప్పగించేస్తాడట. అందుకని నేనంట, హైకోర్టుని మించి, సుప్రీంకోర్టుని మించి అసలు సిసలైన న్యాయస్థానం నీ మనస్సాక్షిలోనే ఉంటుంది.